మన వీడియోలో చూసి ఆదరిస్తున్న వ్యూవర్స్కి మరియు సబ్స్క్రైబర్స్కి అందరికీ పేరు పేరున ధన్యవాదములండి. మనం ఇప్పుడు నెల్లూరు సండే నాటుకోల మార్కెట్ వద్దకు అయితే వచ్చినామండి. ఈ వారం కూడా మార్కెట్ని మరో ప్లేస్కి అయితే మార్చారండి. ఎన్ని ఇబ్బందులు జరిగినప్పటికీ ప్రతి వారం మార్కెట్ అనేది జరగడం అయితే షురు అండి. ఇందులో అయితే ఎటువంటి డౌట్ అయితే ఉండదండి. ప్రతి వారం మార్కెట్ అయితే జరుగుతూ ఉంటుంది. కాకపోతే కొంచెం పక్క స్ట్రీట్లకు అయితే మార్చడం అలా జరుగుతూ ఉంటుందండి. అయినప్పటికీ ఇక్కడ ధరలు ఎలా ఉన్నాయి, మంచి అనేది వాళ్ళ మాటలు అడిగి కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్నటువంటి షార్ట్ బిగ్ టెంపటైల్ పుంజ అయితే ఉందో దీని రంగు విషయం చూసుకున్నట్లయితే పసిమి గల కోడి నెమల కింద వస్తుందండి. అలాగే ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకు 23 అలా ఉంటుంది. దీని బరువు విషయం చూసుకున్నట్లయితే మనకు 3 కేజీల పైన అయితే ఉంటుందండి. దీని వయసు విషయం చూసుకున్నట్లయితే 1.5 సంవత్సరంగా చెప్తున్నారండి. అలాగే దీని యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు 6,000 రూపాయలుగా చెప్పారండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి తెల్ల నెమలి పుంజ అయితే ఉందో దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకు 22-23 అలా ఉంటుందండి. దీని బరువు విషయం చూసుకున్నట్లయితే మనకు 3 కేజీల వరకు ఉంటుంది. అలాగే వయసు విషయం చూసుకున్నట్లయితే ఇది 11 నెలల పట్టాపు ఉందండి. ఇక దీని ధర విషయం చూసుకున్నట్లయితే పెద్ద ఆయన మనకు 3,000 రూపాయలుగా చెప్పారండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి పసిమిగల కోడి నెమలి ఏదైతే ఉందో దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకు 23 అలా ఉంటుందండి. దీని బరువు విషయం చూసుకున్నట్లయితే మనకు 3 కేజీల పైన అయితే ఉంటుంది. అలాగే వయసు విషయం చూసుకున్నట్లయితే మనకు 13 నెలలా ఉంటుందండి. ఇక దీని ధర విషయం చూసుకున్నట్లయితే పెద్ద మనకు 3,200 రూపాయలుగా చెప్పారండి. ఈ 3,200 అనేది ఫిక్స్డ్ ధర అయితే ఉండదండి. మనకు ఒకవేళ పుంజు నచ్చితే రేటు మాట్లాడైతే తీసుకోవచ్చండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి పుంజ అయితే ఉందో దీని రంగు విషయం చూసుకున్నట్లయితే రసంగి డయగా అని చెప్పారండి. దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే మనకు 23-24 అలా ఉంటుందండి. అలాగే బరువు విషయం చూసుకున్నట్లయితే మనకు 3 కేజీల పైన అయితే ఉంటుందండి. ఇక దీని ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు 4,000 రూపాయలుగా చెప్పారండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి అర్ధపెట్టమారు పుంజ ఏదైతే ఉందో దీని రంగు విషయం చూసుకున్నట్లయితే కాకినెమలి కింద వస్తుందండి. అలాగే ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకు 23 అలా ఉంటుంది. దీని బరువు విషయం చూసుకున్నట్లయితే మనకు 3 కేజీల పైన అయితే ఉంటుందండి. అలాగే దీని వయసు విషయం చూసుకున్నట్లయితే 1.5 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల మధ్యలో ఉంటుందండి. ఇక దీని ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు 4,500 రూపాయలుగా చెప్పారండి. వీళ్ళు చెప్పేదైతే ఫిక్స్డ్ ధర అయితే ఉండదండి. మనకు పుంజు నచ్చితే రేటు మాట్లాడైతే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్నటువంటి షార్ట్ బిగ్ కాకినెమలి పుంజ అయితే ఉందో దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకు 23 అలా ఉంటుందండి. అలాగే దీని బరువు విషయం చూసుకున్నట్లయితే మనకు 3 కేజీల వరకు ఉండొచ్చు. వయసు ఎంత ఉండదు భయ్యా? 1 సంవత్సరం లోపు. ధర అని చెప్తున్నావు? 3,000 చెప్తున్నావు. ఇక్కడ చూసుకున్నట్లయితే పర్లా కన్నెపెట్టలు అయితే 2 వచ్చినాయండి. ఒక్కొక్కటి 2,000 రూపాయలుగా చెప్పారండి బ్రదర్ మనతో. ఇక్కడ చూసుకున్నట్లయితే సేలం లైనేజ్కి చెందిన 2 పెట్టలు అయితే ఉన్నాయండి, కాకి పెట్టలు. ఈ గోపుల గల పెట్ట యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే 3,000 రూపాయలుగా చెప్పారండి. అలాగే మరొక షార్ట్ బిగ్ పెట్ట అయితే ఉందండి, 2,000 రూపాయలుగా చెప్పారండి. ఇక్కడ చూస్తున్నటువంటి షార్ట్ బిగ్ టెంపటైల్ పుంజ అయితే ఉందో దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకు 23-24 అలా ఉంటుందండి. దీని బరువు విషయం చూసుకున్నట్లయితే మనకు 3.5-4 కేజీలు ఉండొచ్చు. అలాగే దీని వయసు విషయం చూసుకున్నట్లయితే వయసు ఎంత ఉంటుంది భయ్యా? 1 సంవత్సరం. ధర అని చెప్తున్నావు? బ్రదర్ దగ్గర పుంజులు అలాగే చాలా వరకు పెట్టలు కూడా ఉన్నాయండి. బ్రదర్ నెంబర్ అయితే ఇస్తానండి. నెంబర్ చెప్పండి భయ్యా. 944-05-19-605. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఇక్కడ చూసుకున్నట్లయితే పెట్స్ రంగంలో మార్కెటింగ్ సుపరిచితుడైన మజర్బాయ్ అయితే వచ్చినారండి. వారికి సంబంధించిన పెట్స్ అయితే తీసుకొచ్చున్నారు. వాటితో పాటు కోళ్ళు కూడా తీసుకొచ్చున్నారండి. వీటి ధరలు మంచి అనేది ఆయన అడిగి కనుక్కున్నామండి. బన్నీస్ ఎంత పడతాయన్నా? బన్నీస్ 700. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే బ్రైడర్ కుందేలు అయితే ఉన్నాయండి. పేరు ఎంతన్నా? పేరు 1500. ఓకే అన్న. అలాగే మీడియం సైజ్ కూడా ఉన్నాయండి. ఎంత అవి పేరు? జత 1000 రూపాయలు. బాగున్నాయన్న. ఇవన్నా లాయర్లు జత 2,000. ఓకే అన్న. అలాగే గిన్నె కోళ్ళు ఉన్నాయన్న. ఎంతన్నా? జత 600. ఇవన్నా హోమర్లు 1,500 నుంచి 2,000 దాకా ఉన్నాయి. కోళ్ళ కట్టే తాళ్ళు ఉన్నాయన్న. ఎంతనా అవి? ఒక్కొక్కటి 50. సన్నవి ఉన్నాయి, లావు ఉన్నాయి. ఏదైనా 50 అన్న. అలాగే నెమలి పావురాలు అయితే ఉన్నాయండి. ఎంత చెప్తున్నారన్న జత? ఒక్కొక్క జత 3,000. అలాగే బ్రదర్ దగ్గర ఆఫ్రికన్స్ కూడా ఉన్నాయండి. జత 3,000 నుంచి 4,000 రూపాయల లోపల ఉన్నాయండి. ఈ లోబోట్ చూసుకున్నట్లయితే జత 600. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఇక్కడ కనిపిస్తున్నటువంటి సేతువా పుంజ అవుతుందో దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకు 23-24 అలా ఉంటుందండి. దీని బరువు విషయం చూసుకున్నట్లయితే మనకు 3.5 కేజీ వరకు ఉంటుంది. దీని వయసు విషయం చూసుకున్నట్లయితే 1.5 సంవత్సరంగా చెప్తున్నారండి. ఇక దీని ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు 5,000 రూపాయలుగా చెప్పారండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్యారెట్ బీకి సంబంధించిన చిక్స్ ఉన్నాయి. అలాగే పర్లా చిక్స్ కూడా ఉన్నాయండి. 2 కలిపి అయితే ఉన్నాయి. జత అని చెప్తున్నారన్న? ఏవైనా కానీ జత 2,000 చెప్తున్నారు. నెంబర్ చెప్పండి అన్న. 900-24-35-14. థ్యాంక్ యూ అన్న.
ఇక్కడ కనిపిస్తున్నటువంటి పుంజ ఏదైతే ఉందో దీని రంగు విషయం చూసుకున్నట్లయితే కాకినెమల కింద వస్తుందండి. అలాగే ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకు 24 అలా ఉంటుంది. దీని బరువు విషయం చూసుకున్నట్లయితే మనకు 4 కేజీలు అయితే ఉంటుందండి. దీని వయసు విషయం చూసుకున్నట్లయితే 1.5 సంవత్సరంగా చెప్తున్నారండి. ఇక దీని ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు 5,000 రూపాయలుగా చెప్పారండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి అబ్రాస్ పుంజ ఏదైతే ఉందో దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకు 23 అలా ఉంటుందండి. దీని బరువు విషయం చూసుకున్నట్లయితే మనకు 3 కేజీల వరకు ఉండొచ్చు. అలాగే వయసు విషయం చూసుకున్నట్లయితే మనకు 1.5 సంవత్సరం పైన అయితే ఉంటుందండి. ఇక దీని ధర విషయం చూసుకున్నట్లయితే 4,500గా చెప్తున్నారండి. అలాగే పెట్టుంది ఎంతనా ఇది? ఇది 3,000. అలాగే నెమలి పింగళ పెట్టుంది ఎంతనా ఇది? 4,000. ఓకే అన్న, ఎంతనా ఇది దీని ధర? 3,500. అది ఫైనల్ ధర అన్న. ఓకే, ఇక్కడ కనిపిస్తున్నటువంటి షార్ట్ బిగ్ పుంజ అవుతుందో దీని రంగు విషయం చూసుకున్నట్లయితే అబ్రాస్ నెమల కింద వస్తుందండి. అలాగే అబ్రాస్ మైలా కింద అనుకోవచ్చు. దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకు 23 పైన అయితే ఉంటుంది. దీని బరువు విషయం చూసుకున్నట్లయితే మనకు 3.5 కేజీ వరకు ఉండొచ్చు. దీని వయసు విషయం చూసుకున్నట్లయితే 1.5 సంవత్సరంగా చెప్తున్నారండి. అలాగే దీని యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే రీజనబుల్గానే చెప్పారండి. 3,500 రూపాయలుగా చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ధరగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్నటువంటి అర్ధపెట్టమార పుంజ ఏదైతే ఉందో దీని రంగు విషయం చూసుకున్నట్లయితే కాకినెమల కింద వస్తుందండి. అలాగే ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకు 24 ఉంటుంది. దీని బరువు విషయం చూసుకున్నట్లయితే మనకు 4 కేజీల వరకు ఉంటుందండి. వయసు ఎంత ఉంటుందన్నా? 2 సంవత్సరాలు. బ్రీడింగ్ అయినా ఫైటింగ్ పనికి వస్తుందన్నా? బ్రీడింగ్ మాత్రం మనకు వస్తుంది, ఫైటింగ్ పనికి రాదు. ఎందుకు చెప్తున్నారు ధర? 5,500 చెప్తున్నారు. కొత్తగా ఎవరన్నా ఫామ్ పెట్టుకునే వాళ్ళకైతే సరిపోద్దా? ఓకే అన్న, వీటిలో మీకు ఏ కావాలన్నా కానీ బ్రదర్ నెంబర్ అయితే ఇస్తానండి. నెంబర్ చెప్పండి అన్న మళ్ళీ. 9000243514. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్యూర్ విడికాల సాకేటువంటి శ్రావణ్ కుమార్ గారు వచ్చున్నారండి. వారికి సంబంధించిన విడికాల పుంజ అయితే తీసుకొచ్చున్నారు. హెవీ సైజ్ అనేది. దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకు 26 వరకు ఉండొచ్చు. బరువు విషయం చూసుకున్నట్లయితే 4.5 కేజీ పైన అయితే ఉంటుందండి. వయసు ఎంత ఉంటుందన్నా? 1 సంవత్సరం. ధర అని చెప్తున్నావు అన్న? 6,000 చెప్తున్నారు. మొబైల్ నెంబర్ ఏమైనా ఇస్తారన్నా? 9848167071. ఓకే, థ్యాంక్ యూ అన్న. అలాగే బ్రదర్ దగ్గర విడికాల కాకిపెట్ట అయితే ఉందండి. దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకు 22 అలా ఉంటుంది. అలాగే బరువు విషయం చూసుకున్నట్లయితే బరువు ఎంత ఉంటుందన్నా? 3 కేజీలు. వయసు అన్న? ఇది రెండో కారు. ధర అని చెప్తున్నావు అన్న? 2,500 చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇక్కడ కనిపిస్తున్నటువంటి గోబలగల డేగపుంజ ఏదైతే ఉందో దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకు 23 నుంచి 24 అలా ఉంటుందండి. దీని బరువు విషయం చూసుకున్నట్లయితే మనకు 3 కేజీల పైన అయితే ఉంటుంది. వయసు ఎంతనా? 1 సంవత్సరం. ధర అని చెప్తున్నాను అన్న? 3,000 రూపాయలు చెప్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి డేగపుంజ ఏదైతే ఉందో దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకు 23, 24 అలా ఉంటుందండి. దీని బరువు విషయం చూసుకున్నట్లయితే మనకు 3 కేజీల పైన అయితే ఉంటుంది. వయసు ఎంత ఉంటుంది భయ్యా? 1 సంవత్సరం. ఇక దీని ధర విషయం చూసుకున్నట్లయితే మనకు 3,500 రూపాయలుగా చెప్పారండి. శారదన్న గారు చాలా వరకు ఎక్కువ కోళ్ళు అయితే తీసుకొచ్చినారు ఈ వారము. ఇక్కడ కనిపిస్తున్నటువంటి పుంజ అయితే ఉందో దీని రంగు విషయం చూసుకున్నట్లయితే కాకినెమల కింద వస్తుందండి. దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకు 23 అలా ఉండొచ్చండి. అలాగే బరువు విషయం చూసుకున్నట్లయితే మనకు 3 కేజీల వరకు ఉంటుంది. వయసు ఎంత ఉంటుందన్న? 1.5 సంవత్సరం ఉంది. ధర అని చెప్తున్నారన్న? 3,500 చెప్తున్నారు. ఓకే అన్న, ఏది చూసుకున్నా కానీ నేను చెప్పేది ఫిక్స్డ్ ధరగా చెప్తున్నారండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి డ్యాగ్ ఏదైతే ఉందో దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకు 23 పైన అయితే ఉంటుందండి. అలాగే బరువు విషయం చూసుకున్నట్లయితే మనకు 3 నుంచి 3.5 కేజీ మధ్యలో ఉంటుంది. దీని వయసు ఎంత ఉంటుందన్నా? 1.5 సంవత్సరం. ధర అని చెప్తున్నావు అన్న? 3,500. ఇది కూడా 3,500 ఫిక్స్డ్ ధర. ఇక్కడ చూస్తున్నటువంటి కాకిడేగ పుంజ ఏదైతే ఉందో దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకు 24 అలా ఉంటుందండి. దీని బరువు విషయం చూసుకున్నట్లయితే మనకు 3 నుంచి 3.5 కేజీ మధ్యలో ఉండొచ్చు. దీని వయసు విషయం చూసుకున్నట్లయితే 13 నెలలుగా చెప్తున్నారండి. ధర అన్న? 3,500 ఫైనల్. ఇక దీని ధర విషయం చూసుకున్నట్లయితే 3,500 ఫైనల్ ధరగా చెప్తున్నారండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి షార్ట్ బేక్ లాంగ్ టైల్ పుంజ ఏదైతే ఉందో దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకు 23 అలా ఉంటుందండి. దీని బరువు విషయం చూసుకున్నట్లయితే మనకు 3.5 కేజీ పైన అయితే ఉంటుందండి. వయసు అన్న? 1.5 సంవత్సరం. 4,500కి ఫైనల్గా ఇవ్వగలరు అంటండి. ఇక్కడ చూస్తున్నటువంటి పుంజ అయితే ఉందో షార్ట్ బేక్ లాంగ్ టైల్ కింద వస్తుందండి. దీని రంగు విషయం చూసుకున్నట్లయితే కోడ్ డేక్ అని చెప్పారు. అలాగే ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకు 23 వరకు ఉంటుందండి. దీని వయసు విషయం చూసుకున్నట్లయితే 15 నెలలుగా చెప్తున్నారండి. ఇక దీని ధర విషయం చూసుకున్నట్లయితే 3,500 ఫిక్స్డ్ ధరగా చెప్పారండి. ఇక్కడ చూస్తున్నటువంటి షార్ట్ బేక్ లాంగ్ టైల్ పుంజ అయితే ఉందో ఇది అర్ధపెట్టమార కింద వస్తుందండి. రంగు విషయం చూసుకున్నట్లయితే కాక్ కింద వస్తుంది.
అలాగే ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకు 24 పైన అయితే ఉంటుందండి. దీని బరువు విషయం చూసుకున్నట్లయితే మనకు 4.5 kg వరకు ఉండొచ్చండి. దీని వయసు విషయం చూసుకున్నట్లయితే 2 yearsగా ఉంటుంది. ఇక దీని ధర విషయం చూసుకున్నట్లయితే 4,000 రూపాయలుగా చెప్తున్నారు. ఇది ఫైనల్ ధరగా బ్రదర్ అంతా చెప్తున్నారండి. అన్న కాకి పెట్టుందన్న శాలంలో ఎంతనా ఇది? 2,500. అలాగే ఇక్కడ కాకి పెట్టుంది ఎంతనా ఇది? 3,000. నెమలి పెట్టనా? 2,500. ఈ కాకి పెట్ట 2,000. అంటే రఫ్గా చెప్పుకుంటూ వెళ్దామండి. అన్న ఇక్కడ నెమలి పుంజు ఉంది ఎంతనా ఇది? 3,000. అలాగే పెట్టెలు ఉన్నాయి సగటున ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి? 6 పెట్టలు ఉన్నాయన్నా. పెట్టలు ఉన్నవి లేక షార్ట్ నోస్ అండి. షార్ట్ నోస్ పెట్టలు 6 పెట్టలు ఉన్నాయి. పెట్టలు ఉన్నవి. ఒక్కొక్క పెట్ట 2,500 చెప్తున్నారు. ఓకే అన్న, నెంబర్ చెప్పండి అన్న. 96 5253 788 ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆటోలో ఒక పెద్ద ఆయన అయితే టర్కీ కోళ్ళు, అలాగే బొంత కోళ్ళు, అలాగే గిన్నె కోళ్ళు అన్నీ కూడా తీసుకొచ్చున్నారండి. బాతులు కూడా ఉన్నాయి, కడక్నాథ్ అన్నీ ఉన్నాయి. బాతులు అని చెప్తున్నారు పెద్ద ఆయన? 600. జత 600. ఓకే పెద్ద ఆయన. బొంత కోళ్ళు ఉన్నాయి ఎంత? 200. జత 200. టర్కీలు ఉన్నాయి 3 నెలల వయసు కలిగి ఉన్నట్టున్నాయి. ఎంత ఇవి జత? 1200. జత 1200 టర్కీలు. గిన్నె కోళ్ళు ఉన్నాయి వాటిలో ఎంత? 550 జత. కడక్నాథ్ కూడా ఉన్నాయి, అవి ఎంత? 600. పెద్దనా నెంబర్ చెప్పండి. 87 90 22 60 38. ఓకే, థ్యాంక్ యూ పెద్ద అన్న. ఇక్కడ చూసుకున్నట్లయితే తూర్పు క్రాస్లో పడిన పుంజుగా చెప్తున్నారండి. దీని రంగు విషయం చూసుకున్నట్లయితే రసంగి, ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకు 24 నుంచి 25 అలా ఉంటుందండి. దీని బరువు విషయం చూసుకున్నట్లయితే మనకు 3.5 kg పైన అయితే ఉంటుంది. వయసు అన్న 11 నెలలు. ధర అని చెప్తున్నారన్న 7,500 చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పెద్ద మనకు కోళ్ళ కట్టే తాళ్ళు, అలాగే లవ్ బర్డ్స్, జావాలు అయితే తెచ్చున్నారండి. పించర్స్ కూడా ఉన్నాయి. లవ్ బర్డ్స్ ఏం చెప్తున్నావు అన్న? 500. జత 500. అలాగే పించర్స్ ఉన్నాయి ఎంతన్నా? 500. అవి కూడా 500. జావాలు ఉన్నాయన్న. వైట్ వచ్చి 2,500. ఇంకో గ్రే కలర్ వచ్చేసరికి 2,200. ఆఫ్రికన్స్ జత 3,000. ఓకే అన్న. ఈ కోళ్ళ కట్టే తాళ్ళు ఉన్నాయి ఎంతనా? సన్నమైన లావైన 250. నెంబర్ చెప్పండి అన్న. 90 10 49 49 03. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇక్కడ కనిపిస్తున్నటువంటి డాగపుంజ ఏదైతుందో దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకు 23 అలా ఉంటుందండి. దీని బరువు విషయం చూసుకున్నట్లయితే మనకు 3 kgగా చెప్తున్నారండి. వయసు అన్న 1 సంవత్సరం లోపు ఉంటుంది. ధర అని చెప్తున్నావు అన్న? 3,500 చెప్తున్నా. ఓకే అన్న. మార్కెట్ కొత్త ప్లేస్కి మార్చడం వల్ల కొనేవారి కంటే అమ్మేవారే ఎక్కువగా ఉన్నారండి. అంటే కొనేవారికి ఈ ప్లేస్ అనేది అర్థం కావడం లేదు. అందుకే వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఏదేమైనప్పటికీ నా వీడియో చూసి ఆదరిస్తున్న వ్యూవర్స్కి మరియు సబ్స్క్రైబర్స్కి అందరికీ పేరు పేరున ధన్యవాదములండి.